అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 43 ఇంటి దొంగ. ఇక స్టోరీలోకి వెళ్తే, విరాట్ను చూసుకోవడం కోసం కాలేజ్ మానేసిన హాసిని బెడ్ మీద అడ్డంగా పడి మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటే అక్కడికి వచ్చి మొబైల్ అడుగుతాడు విరాట్. కాసేపటి తర్వాత ఇస్తానని బదులిచ్చిన హాసిని చేతి నుండి బలవంతంగా లాక్కొని తను ఆడటం స్టార్ట్ చేశాడు విరాట్. ఓహో, మీరు కూడా ఆడతారా? బట్ మీకు గేమ్స్ ఆడడంలో అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో నేను నేర్పిస్తాను అని గలగలా మాట్లాడింది హాసిని. ఎవరు చెప్పారు నాకు ఆడటం రాదని? నాకు వచ్చు, వాచ్ చేయి అని సీరియస్గా ఇన్వాల్వ్ అవుతాడు విరాట్. విరాట్ గేమ్ ఆడే విధానానికి ఆపోనెంట్ షాక్ అయిపోయాడు. ఇంత బాగా ఎలా ఆడుతున్నావు? ఈరోజు ఏమైనా స్పెషల్ ఫుడ్ తిన్నావా? అసలు నీ గేమ్ సీక్రెట్ ఏంటో నాకు కూడా చెప్పు అంటూ వరుసగా మెసేజ్లు చేశారు. అదంతా చూసిన హాసిని ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని చూస్తూ, మీకు రానిదంటూ ఏమీ లేదా? ఇది అన్యాయం కదా, మీకు రాదేమో నేర్పిద్దామనుకున్నాను అని ఏడుపు మొహం పెట్టుకుంది హాసిని. ఇంతలో, నిజం చెప్పు, ఈరోజు ఆడుతుంది నువ్వా కదా అని వచ్చిన ఆపోనెంట్ ప్లేయర్ క్వశ్చన్కి నేను తన హస్బెండ్ అని ఆన్సర్ చేశాడు విరాట్. ఆ రిప్లై చూసిన హాసిని కోపంగా, ఇలాంటివన్నీ ఎవరైనా చెప్తారా? నాతో ఎవరు గేమ్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించరు అని సీరియస్గా అడుగుతున్న హాసిని వైపు, ప్రపంచానికి వచ్చినా నష్టమేం లేదులే, నచ్చితే గేమ్ ఆడతారు, లేదంటే పోతారు అని నిర్లక్ష్యంగా అన్నాడు విరాట్. ఉక్రోషంగా, హలో అవతలి వాళ్ళు అమ్మాయి అబ్బాయి కాదు, అంత జలసి ఫీల్ అవ్వడానికి అని ఉక్రోషంగా బదులిచ్చింది హాసిని. కాసేపటికి గేమ్ స్టాప్ చేసిన విరాట్ను చూసి, మొత్తం మీరే ఆడేస్తే నేనేం చేయాలి అని రుసరుసలాడుతూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది హాసిని. అదే సమయంలో మేడ్ వచ్చి తలుపులు కొట్టి, సార్ మీకోసం బాబాయ్ రాజేంద్ర గారు వచ్చారు అని చెప్పి కిందికి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న హాసిని ఫాస్ట్గా బయటకు వచ్చేసరికి విరాట్ కిందకి వెళ్ళిపోయాడు. డోర్ తీసుకొని స్టేర్ కేస్ దగ్గర నిల్చొని కిందకు చూసిన హాసినికి హాల్లో సోఫాలో వాళ్ళ బాబాయ్ పక్కన కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని మాట్లాడుతున్న విరాట్ కనిపించాడు. సొంత బాబాయ్ను కూడా రూమ్ వరకు రానివ్వలేదు, ఎందుకు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది హాసిని. కింద హాల్లో, ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు అని అడిగాడు విరాట్. అదేంటి విరాట్ అలా అంటున్నావు? మీ నాన్న చచ్చిపోయిన తర్వాత ఆ ఇంటి వారసుడిగా నాకున్న ఏకైక బంధం నువ్వే, కనీసం అప్పుడప్పుడైనా నిన్ను చూడటానికి రావడం నా బాధ్యత అని నవ్వుతూ అన్నాడు రాజేంద్రవర్మ. కానీ అతని కళ్ళల్లో కోపం మాత్రం విరాట్ గమనిస్తూనే ఉన్నాడు. నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ బాబాయ్ అని అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ అన్నాడు విరాట్. ఏంటి కాస్త చిక్కినట్లు కనిపిస్తున్నావు? ఆరోగ్యం బాగలేదా? కాస్త నీ గురించి కూడా నువ్వు పట్టించుకుంటూ నీ శరీరానికి బుర్రకి విశ్రాంతి ఇస్తే బాగుంటుంది అని అదో రకంగా అన్నాడు రాజేంద్రవర్మ. అప్పుడు చిన్నగా నవ్వుతూ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా కాక ఇంకెలా ఉంటారు బాబాయ్ అని సన్నగా నవ్వాడు విరాట్. అతని మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మొహమాటంగా నవ్వుతూ, హాసిని ఎలా ఉంది, ఏం చేస్తుంది అని అడిగాడు రాజేంద్ర. తను బాగానే ఉంది, పడుకుంది అని చెప్పిన విరాట్తో, సరే నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇక నేను బయలుదేరతాను అంటూ పైకి లేచాడు రాజేంద్రవర్మ. దాస్, సార్ను గేట్ వరకు డ్రాప్ చేసిరా అని గంభీరమైన గొంతుతో చెప్పాడు విరాట్. సరే విరాట్, టేక్ కేర్ అంటూ ఒకసారి ఆ ఇంటిని కోపంగా చూస్తూ బయటకు నడిచాడు రాజేంద్రవర్మ. ఆ క్షణం అతని మొహం చాలా సీరియస్గా ఉంది. రాజేంద్రవర్మను సాగనంపి లోపలికి వచ్చిన దాస్, అతను ఇక్కడికెందుకు వచ్చాడు సార్ అని కంగారుగా అడిగాడు. ఏముంది, నేను బతికానో చచ్చానో చూద్దామని వచ్చాడు అని పంటి బిగువన కోపాన్ని ఆపుతూ అన్నాడు విరాట్. అంటే మీ మీద అటాక్ చేయించింది అతనే అని కన్ఫర్మ్ అయిపోయిందా అని అనుమానంగా చూశాడు దాస్. ఎస్, 100%. ముందు నాకు డౌట్ మాత్రమే ఉంది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. నా మీద అటాక్ జరిగిందని ఎవ్వరికీ తెలియదు, కానీ ఈరోజు పొద్దున్నే ఏదో వంకతో ఇక్కడికి నా గాయాలు చూడ్డానికి వచ్చాడు. పాపం డిసప్పాయింట్ అయ్యాడు అని వంకరగా నవ్వాడు విరాట్. చిన్నప్పటి నుండి డబ్బుతో పాటు చుట్టూ శత్రువుల నీడల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పెరిగాడు విరాట్. బంధువులంటూ రాబందులు చుట్టూ చేరి సమస్యలు సృష్టిస్తూనే ఉన్నాయి, ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూనే ఉన్నాడు. ఇది విరాట్కి ఒక డైలీ రొటీన్లా మారిపోయింది. ఇంతలో కిందకు వచ్చిన హాసిని, అదేంటి మామయ్య గారు ఎలా వెళ్ళిపోయారు, కనీసం రూమ్ వరకు కూడా రానివ్వకపోవడం అస్సలు బాలేదు,
వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని ఎంత బాగా చూశారో మర్చిపోయారా అని దిగులుగా అంది హాస్ని. అది మన రూమ్, మన ప్రైవసీ, అందరికీ ఎంట్రీ ఉండదు. అండ్ అందరూ నీలాగా ప్యూర్గా ఉండరు హాస్ని అన్నాడు విరాట్. ఇంతకీ మామయ్య గారు ఎందుకు వచ్చారు? మీకు ప్రమాదం జరిగిందని చూడటానికి వచ్చారా అని అడిగిన హాస్నితో, నా మీద అటాక్ జరిగినట్లు ఎవరికీ తెలియదు, చెప్పలేదు అని బదులిచ్చాడు విరాట్. ఆ విషయం ఎవరికీ తెలియకుండా దాచాలని విరాట్ ఎందుకు అనుకున్నాడో తెలియక సైలెంట్ అయిపోయింది హాసిని. ఇదిలా ఉండగా హాస్నిని కలిసిన తర్వాత నేరుగా ఆఫీస్కి వెళ్ళింది మహేశ్వరి. హాస్ని మాటలకి చాలా అవమానంగా అనిపించింది. ఇంత బతికి ఒక చిన్న పిల్ల చేతిలో మాటలు పడటం అస్సలు తట్టుకోలేకపోయింది. అసలే బలరాం ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎప్పుడు డివోర్స్ ఇస్తాడో తెలియట్లేదు. అదే కనుక జరిగితే ఆయన చేతిలో చిప్ప మిగలడంతో పాటు భర్త వదిలేసిన భార్యగా అందరూ తనని జాలిగా చూసే చూపులు బోనస్గా దొరుకుతాయి. దానికంటే తెగించడమే మంచిది. దీనికి శాశ్వతమైన పరిష్కారం చూడాలి అనుకుంటూ తనకు తెలిసిన మెడికల్ కంపెనీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక మెడిసిన్ పేరు చెప్పి ఇమ్మని అడిగింది. ఆ మెడిసిన్ నీకెందుకు? ఇది ఇండియాలోనే బ్యాన్ చేశారు, దాంతో ఏం చేస్తావు అని అనుమానంగా అడిగాడు చక్రవర్తి. ఈ డిస్కషన్ అంతా అనవసరం. నాకు ఈ ఫేవర్ చేస్తావా చేయవా ఒకటి చెప్పు అంటూ సూటిగా అడిగింది మహేశ్వరి. సరే ఇస్తాను, బట్ ఈ డ్రగ్ నేనిచ్చినట్లు ఎవ్వరికీ తెలియకూడదు, జాగ్రత్త అని చెప్పాడు చక్రవర్తి. అతని దగ్గర నుంచి ఆ డ్రగ్ తీసుకొని ఇంటికి బయలుదేరింది మహేశ్వరి. అదొక రంగు రుచి లేని విషపూరితమైన డ్రగ్. బయటికి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, కానీ లోపల నుండి మనిషిని తినేస్తుంది. ఆ డ్రగ్ బారి నుండి ఆ దేవుడు వచ్చినా సేవ్ చేయలేడు. ఆ రోజు రాత్రి పడుకునే ముందు బలరాంకి తాగే దాంట్లో ఆ డ్రగ్ కలిపి ఇచ్చింది మహేశ్వరి. థ్యాంక్ యూ అని చెప్పి తీసుకొని తాగుతున్న బలరాం వైపు వింతగా చూస్తూ, మీరు నా భర్త, మీకు సేవలు చేసుకోవడం భార్యగా నా ధర్మం, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు అని అడిగింది మహేశ్వరి. ఆ మాటికి ఒక్కసారిగా బలరాం మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. మహేశ్వరికి ఆన్సర్ చెప్పకుండా సీరియస్గా కూర్చున్నాడు బలరాం. సడన్గా అతని బిహేవియర్లో వచ్చిన మార్పు మహేశ్వరిలో దాగి ఉన్న రాక్షసత్వాన్ని రోజురోజుకి మరింత పెంచుతోంది. అది ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుందో. ఇదిలా ఉండగా కీర్తితో కాల్ మాట్లాడుతున్న హాస్నిని డ్రెస్సింగ్ రూమ్లోకి రమ్మని పిలుస్తాడు విరాట్. హాస్ని వచ్చిన వెంటనే చేతిలో బ్యాండేజ్ పెట్టి దెబ్బకి డ్రెస్సింగ్ చేయమని చెప్తాడు విరాట్. సరే అని అతని ముందు నిల్చొని బ్యాండేజ్ చూస్తూ భయంగా మనసులో, గాయం ఎంత లోతుగా ఉందో, అదృష్టం కొద్దీ క్రిటికల్ పాయింట్ కాదు, లేదంటే ఏం జరిగేదో అనుకోగానే హాస్ని గుండె వేగంగా కొట్టుకుంది. ఇక తట్టుకోలేక దీనంగా, ప్లీజ్ ఈ ఒక్కసారికి బ్యాండేజ్ మీరు కట్టుకోరా అని బేలగా అడిగింది హాస్ని. భయమేస్తోందా అని అడుగుతూ సున్నితంగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు విరాట్. మెల్లగా, అలా అని కాదు, ఏదో తెలియని ఫీలింగ్ అంతే అని అతడి గుండెల మీద తల పెట్టుకొని మాట్లాడుతున్న హాస్నిని చూసి ఏదో తెలియని తీపి అలజడి మనసంతా వ్యాపిస్తుంటే ఆమెను మరింత బలంగా పట్టుకొని గుసగుసగా, నువ్వు పూర్తిగా నా దానిలా ఎప్పుడు మారుతావు అని అడిగాడు విరాట్. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అని వణుకుతున్న కంఠంతో అడిగింది హాస్ని. ఇప్పటికిప్పుడే నిన్ను కూడా నాతో కలిపి బ్యాండేజ్తో చుట్టేసి నాలో కలుపుకోవాలని ఉంది, చెయ్యనా అని అడిగాడు విరాట్. అసలు మీరు నన్ను ఇక్కడికి బ్యాండేజ్ చుట్టడానికి పిలిచారా, లేక నన్ను టీస్ చేయడానికి పిలిచారా అని మొహం అలుకుగా పెట్టింది హాస్ని. అవును, నిన్ను చూస్తే ఏదో ఒకటి అనాలని చేయాలని అనిపిస్తోంది అంటూ ఇద్దరికీ కలిపి బ్యాండేజ్ చుట్టేశాడు విరాట్. అయ్యో, మీకు బుల్లెట్ తగిలిన దగ్గర ప్రాబ్లం అవుతుందేమో అని కంగారు పడుతున్న హాస్నితో, గాయానికి మందు నువ్వే అంటూ ఆమెను మరింత గట్టిగా హత్తుకొని ముద్దులతో ముంచుతూ ఒక్కసారిగా నెక్ మీద బైట్ చేశాడు విరాట్. దాంతో ఒక్కసారిగా ఒళ్ళంతా జివ్వుమని కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ కలిగి తెలియకుండానే విరాట్ను మరింత గట్టిగా హక్ చేసుకుంది హాస్ని. తన మీద ఇంత డీప్ ఫీలింగ్స్ పెట్టుకొని ఒకే బెడ్ మీద ఉండి కూడా ఎలా కంట్రోల్లో ఉంటున్నాడో హాస్నికి అర్థం కాలేదు. మరుసటి రోజు కంపెనీలో సీరియస్గా ఆలోచిస్తున్న హాస్నిని తీసుకొని స్టెప్స్ మీద కూర్చోబెట్టి, బేబీ దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అడిగింది కీర్తి. నిన్ను ఒక డౌట్ అడుగుతాను, చెప్తావా
అని అడిగిన హాస్నితో, పర్మిషన్ ఎప్పటి నుండి అడుగుతున్నావు? నిస్సందేహంగా అడగచ్చు, నో ప్రాబ్లం, చెప్పు ఏంటి అని అడిగింది కీర్తి. అమ్మాయికి ఫస్ట్ ఇంటిమేషన్లో పెయిన్ ఉంటుందా అని అడిగిన హాస్ని వైపు వింతగా చూస్తూ, పెళ్ళయ్యి ఆల్మోస్ట్ 2 నెలలు గడిచాయి, ఇంకా మీరిద్దరూ దగ్గర అవ్వలేదా అని అడిగింది కీర్తి. ఆ మాటకు తను పెట్టిన 3 months లిమిట్ గురించి చెప్పింది హాస్ని. అంతా విన్న కీర్తి ఆశ్చర్యంగా, ఏదేమైనా విరాట్ గారు చాలా గ్రేట్, పక్కనే పెళ్ళాన్ని పెట్టుకొని మడి కట్టుకొని కూర్చున్నారు, అంత నిగ్రహంగా ఉండేవాళ్ళు ఈరోజు ఎవరున్నారు అని కామెంట్ చేసింది. అదేంటి, ఏదో విరాట్ గారు గొప్ప పని చేసినట్లు అలా పొగుడుతున్నావు అని అసహనంగా అడిగింది హాస్ని. మరి గొప్ప పని కాదా? పాలకోవ లాంటి పెళ్ళాం పక్కనే ఉన్నా కూడా చలించలేదంటే ఒకటి ప్రేమైనా ఉండాలి, లేదా అతనికి నీ మీద ఇంట్రెస్ట్ అయినా లేకపోయి ఉండాలి. బట్ విరాట్ గారి బిహేవియర్ని బట్టి నీ మీద అఫెక్షన్తో నీకు టైం ఇచ్చారని అనిపిస్తోంది అని బదులిచ్చింది కీర్తి. అంతే అంటావా? నా మీద ఇంట్రెస్ట్ లేదని అనుకోవచ్చు కదా అని అడిగిన హాస్నితో, నీకు ఇంకా అనుమానంగా ఉందా? నీ మీద ఇంట్రెస్ట్ లేకపోతే నిన్నెందుకు ప్రొటెక్ట్ చేస్తారు అని అడిగింది కీర్తి. అది హస్బెండ్గా అతని బాధ్యత కాబట్టి అని టక్కున బదులిచ్చింది హాస్ని. నీతో వాదన ఎందుకు, కానీ ఏదో ఒక రోజు నిజమేంటో నీకే అర్థమవుతుంది. అది సరే కానీ బేబీ, నీ ఫస్ట్ నైట్ రోజు నీ ప్యాలెస్ బయట అంబులెన్స్ రెడీగా ఉంచనా అని కళ్ళెగరేసింది కీర్తి. అంబులెన్స్ ఎందుకే అని వెర్రి ముఖం వేసుకొని చూస్తున్న హాస్నితో కాస్త దూరంగా వెళ్తూ, అసలే విరాట్ గారు మంచి ఆకలి మీద ఉన్నారు కదా, ఒకేసారి అతని ప్రతాపం అంతా నీ మీద చూపిస్తే తట్టుకోలేక కళ్ళు తేలేస్తావని అంటూ అక్కడి నుంచి పరుగు తీసింది కీర్తి. ఆమె అన్నది ఏంటో 1 నిమిషం తర్వాత అర్థం చేసుకున్న హాస్ని, ఒస్సే దొంగమొహందానా, ఆగవే, ఈరోజు నా చేతిలో అయిపోయావు, దొరుకు చెప్తాను ఈ సంగతి అని అరుస్తూ కీర్తి వెంట పడింది. కాసేపటికి ఇద్దరి ఫైటింగ్ ముగిసిన తర్వాత ఒక చోట కూర్చొని అలుపు తీర్చుకుంటూ, అది సరే కానీ హాస్ని, కంపెనీకి వచ్చిన తర్వాత మీ నాన్నగారిని ఒక్కసారైనా కలిసావా అని అడిగింది కీర్తి. నాలాంటి ఒక కింద స్థాయి ఎంప్లాయీని కలిసే అంత తీరిక ఆయనకు ఉండదులే, బట్ నేను కంపెనీకి వచ్చానా లేదా అన్నది మాత్రం ఆయన తెలుసుకునే ఉంటారు అని నిరసనగా అంది హాస్ని. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అసలు మీ తండ్రి కూతుర్ల మధ్య ప్రాబ్లం ఏంటి అని జాలిగా అడిగింది కీర్తి. నేనంటే మా నాన్నకు అస్సలు ఇష్టం లేదే, అందుకే నన్ను తిట్టడానికి తప్ప దేనికి నాతో మాట్లాడరు. కొన్ని సంవత్సరాల క్రితమే మా మధ్య బంధం ముక్కలైపోయింది, ఇంకా దతకదు, ఇలా గడిపేయడమే. నన్ను చూస్తే జాలేస్తుందా అని బాధగా అడిగింది హాస్ని. ఇంతలో తన వెనక ఎవరో ఉన్నారని గమనించి పైకి లేచిన హాస్నిని కాస్త దూరంలో తన వైపే సూటిగా చూస్తున్న బలరాం కనిపించాడు. ఈయన ఇక్కడికెప్పుడొచ్చారు అని అనుకుంటూ షాక్ అవుతూ చూసిన హాస్నిని చూసి, కొందరు తిట్లు తినడానికే పుడతారు, ఆ లిస్టులో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అని జాలిగా అనుకుంది కీర్తి. తన వైపే తీక్షణంగా చూస్తున్న తండ్రి ముందుకొచ్చి నిల్చొని, ఏంటలా చూస్తున్నారు అని భయంగా అడిగింది హాస్ని. పాపం, బాగా బాధపడుతున్నావు కదా, పోనీ మరి తండ్రి కూతుర్ల బాండ్ బ్రేక్ చేద్దామా అని సూటిగా అడిగాడు బలరాం. నేనేదో సరదాగా అన్నదానికి ఇంత భారీ డైలాగ్ అవసరమా? ఆయన ఎప్పుడు చూడు రాజ్యం కోల్పోయిన రాజులా మొహం ఎందుకలా సీరియస్గా పెడతారు అని ఉక్రోషంగా అడిగింది హాస్ని. ఎందుకో నీకు తెలియదా అని అడిగిన బలరాంను కోపంగా చూస్తూ, ఎందుకు తెలియదు, బాగా తెలుసు. నేను అబ్బాయిని కాకుండా అమ్మాయిగా పుట్టి వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న మీ ఆశను ముక్కలు చేశాను కదా, అందుకే ఆ కోపమంతా నా మీద చూపిస్తున్నారు అని మొహం మార్చుకుంది హాస్ని. నీకు బాడీ ఎదిగినా బ్రెయిన్ ఎదగలేదని చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ ఇంకేం కావాలి? నీ మట్టి బుర్రలో అంతకంటే గొప్ప ఆలోచనలు రావని నాకు తెలుసులే అని అక్క నుండి వెళ్ళిపోయాడు బలరాం. ఈయన ఇప్పుడు నన్ను పొగిడాడా తిట్టాడా అని అడిగిన హాస్ని వైపు చూసి తల కొట్టుకొని అక్క నుండి వెళ్ళిపోయింది కీర్తి. ఆ రోజు రాత్రి కిచెన్లో బలరాం తాగే దాంట్లో 2 చుక్కలు పాయిజనస్ డ్రగ్ మిక్స్ చేస్తున్న తల్లి దగ్గరకు వచ్చిన హారతి, ఏం చేస్తున్నావు మమ్మీ, ఇందులో ఏం కలిపావు అని అనుమానంగా అడిగింది. సడన్గా వచ్చిన హారతిని చూసి షాక్ అయ్యి బిగుసుకుపోయింది మహేశ్వరి. హారతి అడిగిన దానికి మహేశ్వరి ఏమని జవాబిస్తుంది? తల్లి చేస్తున్న పని తెలిస్తే
హారతి ఎలా రియాక్ట్ అవుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.